అందరికీ వందనాలండి. యేసయ్య నామములో ప్రార్థన చేసుకుందాం. కృపా సంపూర్ణ దయగల దేవ, జాలుగల ప్రభు ఎలా స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభా, మా ప్రియులు ఎంతమంది చూచున్నారు వాళ్ళందరికీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా సహాయం చేయమని తండ్రి. ప్రభా కరుణతో ఎంతమంది బాధపడుచున్నారో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే స్వస్థత ఇచ్చినట్టు సహాయం చేయమని, అయాకు సమ్మాకు అనుగ్రహించమని, మీ వాక్యాలను నీ ప్రియులకు ఎంతమంది చూస్తున్నారు అందరికీ వెదజల్లాగా సహాయం చేయండి. మీరు మమ్మల్ని మరుగుపరిచి మీరు తండ్రి ప్రభా నాయన మీ వాక్యాలను మాకు సహాయం చేయమని యేసయ్య నామములో అడుగుచున్నాం పరలోకమున తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం మనం చదువుతాం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడలా నేను యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ నీవు ఏ స్థితిలో నుంచి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందితేనే కానీ ఆ మొదటి క్రియను మారు మనసు పొందితువో అది జ్ఞాపకం చేసుకో అంటున్నాడు దేవుడు. ఏ స్థితిలోంచి పడినావు, ఏ స్థితిలోంచి నువ్వు వచ్చినావు, ఏ స్థితిలోంచి నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, ఏ సన్నిధి నుంచి నీవు లోకం వైపు పడకుండా దేవుని వైపు చూస్తున్నావు, ఏ స్థితి జ్ఞాపకం చేసుకో అంటున్నాడు దేవుడు. ఆ 2 చదువుదామండి. ప్రకటన 2:2. నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుతాను. నీ క్రియలు నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరిశీలించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనం కలిగి నా నామము నిమిత్తము వారు భరించి అలయలేదనియు నేనెరుగుదును. నీ క్రియలు నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును. ప్రియమైన జనాంగమా, దేవుడు చెప్తున్నాడు, నీ సహనం ఉండాలి మనిషికి. నీ క్రియలు నీ కష్టము నేను బాగా ఎరుగుదును. దేవుడు చూచిన దేవుడు కనుక నీ క్రియలన్నీ నేను చూస్తున్నాను, నీ పనులన్నీ నేను చూస్తున్నాను, నువ్వు మాట్లాడే మాట నేను చూస్తున్నాను. అందుకనే నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును అంటున్నాడు దేవుడు. కాబట్టి మనం చూచిన దేవుడు కనుక నీ సహనాన్ని కూడా నేను చూస్తున్నాను. సహించుకొని జీవించాలి, సహనం ఉండాలి, తిరుగుబాటు చేయకూడదు, సహించుకొని ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. నీ సహనాన్ని ఎరుగుచున్నాను, నీ కష్టం నేను చూస్తున్నాను. ఎంత కష్టం ఉంది నీకు,
ఎంత బాధ ఉంది నాకు తెలుసు, నేను చూస్తున్నాను, నీ క్రియ నేను చూస్తున్నాను, నీ బాధలు నేను చూస్తున్నాను. కనుక దేవుడు చెప్తున్నాడు ఆ మాట, నీ క్రియలు, నీ సహనమును, నీ కష్టం నేను బాగుగా ఎరుగుదును. ఏం పని చేస్తున్నావు? అబద్ధం ఆడుతున్నావా? దొంగతనం చేస్తున్నావా? వ్యభిచరిస్తున్నావా? ఏమి చేస్తున్నావు? నీ క్రియలు నేను బాగా ఎరుగుదును. రహస్య పాపాలు ఉంటున్నాయా? దేవుణ్ణి అడగమని. అందుకని 5వ అధ్యాయంలో అంటాడు, చూడండి ఆ మాట 5, నీవు ఏ స్థితిలోంచి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు. ఇవన్నీ విడిచిపెట్టి మారు మనసు పొందు. నీ కష్టము, నీ రహస్య పాపాలు, ఏ స్థితిలో నువ్వు వచ్చినావో అది జ్ఞాపకం చేసుకుంటా ఉండు. మనం మర్చిపోతూ ఉంటున్నాం, లోకంలో మర్చిపోతున్నాం, వెంటనే మర్చిపోతున్నాం. చూడండి అన్నమాట ఎంత క్లియర్గా రాసుంటున్నాడు దేవుడు. చూడండి అన్నమాట, ఆయనను 4 చదువుదామండి. ప్రకటన గ్రంథం 2:4, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమి విడిచిపెట్టినావంట? ఆయనను నువ్వు మొదట ఒకటి, నీ ప్రేమ నీవు విడిచిపెట్టినావు. ప్రేమ ఈ లోకంలో చాలా తగ్గిపోతుందండి. ప్రేమ అన్ని పాపాలని సహిస్తుంది, భరిస్తుంది. ప్రేమ లేనివాడు ఎంతసేపు విసిగిస్తూ ఉంటాడు. ప్రేమ లేనివాడు విసిగిస్తూ ఉంటాడు. ప్రేమ లేనివాడు క్షమించడు. ప్రేమ లేనివాడు ఎవరిని లెక్క లేకుండా మాట్లాడతాడు. ప్రేమ లేనివాడు ఎంతసేపటికి పక్కింటి వాళ్ళ గురించి, ఎదురింటి వాళ్ళ గురించి చెప్తూ ఉంటాడు. ప్రేమ లేనివాడు ద్వేషిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రేమ, అందుకనే దేవుడు చెప్తున్నాడు, నీవు వదిలెత్తువని నీ మీద ఒకటి నేరము మోపవలసి వచ్చున్నది, తప్పు ఒకటి మోపవలసి వచ్చున్నది. ఏది? నీ ప్రేమ విడిచిపెడితివి. మొదట నీకు ప్రేమ కలిగి ఉంటివి, ఇప్పుడు విడిచిపెట్టి ఉన్నావు. కనుక నీ మీద నేను నేరము మోపవలసి వచ్చినది అని చెబుతున్నాడు. చూడండి అన్నమాట 2వ అధ్యాయము, ప్రకటన 2వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందామండి. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నాటి నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. ఎవరితో యుద్ధం చేస్తాడు? పాపం చేసిన వాళ్ళతో, కీడు చేసే వాళ్ళతో యుద్ధం చేస్తాడు. ప్రేమ లేని వాళ్ళతో యుద్ధం చేస్తాడు. ఎందుకని? నీవు మారు మనసు పొందాలి. లేని ఎడల ఆయన యుద్ధం చేస్తాడు అంటున్నాడు. ఏమీ విడిచిపెట్టాలి? చూడండి 21 చదువుకుందాము. ప్రకటన 2:21, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జాగ్రత్తము విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. జాగ్రత్తము విడిచిపెట్టకుండా కొంతమంది ఉంటారు, వ్యభిచరిస్తూ ఉంటారు. దొంగతనం, దానికి ముందు మనం చదువుకుంటే 20లో చదువుకుందామండి. 20, ప్రకటన 2:20, ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. అనగా తాను ప్రవర్తనని చెప్పుకొనుచున్న ఎబేజరును స్త్రీని నీకుండా వచ్చుచున్నావు, జాగ్రత్తము చేయుటకును విగ్రహమునకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపెట్టుచున్నది. కాబట్టి విగ్రహాలు మొక్కేది కానీ, జాగ్రత్తం చేసేది కానీ,
అవన్నీ చేయాలని ఒక స్త్రీ మోసం చేయుచున్నదని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి మనము ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఎందుకంటే విగ్రహాలు ఆరాధించడం జాగ్రత్తం చేసేది కానీ ఇదంతా పాపమని దేవుడు చెబుతూ వస్తుంటున్నాడు. అందుకనే వాటిని విడిచిపెట్టి మారు మనసు పొంది. ఇప్పుడు చూడండి 21 చదువుకుందామండి. ప్రకటన 2:21. అప్పుడు మీరు మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. మారు మనసు పొందేదానికి దేవుడు సమయం ఇస్తుంటున్నాడు. ప్రతి ఒక్కరికి సమయము ఇచ్చుచుంటున్నాడు. మీరందరూ మారు మనసు పొంది నా వైపు తిరగండి. మీరందరూ మారు మనసు పొంది నా వైపు తిరగాలి. ఎందుకంటే మీరు నాకు కుమారులు కుమార్తెలు. కాబట్టి ఆ మాట జ్ఞాపకం చేసుకో. చదవండి 24. అయితే తుయాతయలో కడం వారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకునే వారితో నేను చెప్పినదేమనగా మీ పైని మరి ఏ భారము పెట్టను. సాతాను కూడా దానికి 4 ఉంటుంది చూడండి అన్నమాట. పుట్టినోట్లో 4 ఉంటుంది. 4 ఏముందో చదవండి ఒక మాట. సాతాను యొక్క లోతైన వాటిని సాతాను యొక్క గూఢ సంగతులు. సాతాను ఏం చెప్తాడు? మీకు బోధ చేస్తాడంట. వ్యర్థమైన వాటిని అనుసరించండి, మీరు దేవుని వైపు చూడొద్దండి. మీరందరూ దేవుని వైపు తిరగకుండా సాతాను అడ్డగిస్తూ ఉంటున్నాడు. మారు మనసు పొందకూడదు, దేవుని వైపు చూడకూడదు అని సాతాను అడ్డగిస్తూ ఉంటున్నాడు. ఎందుకని అడ్డగిస్తున్నాడు చూడండి అన్నమాట. చదువుదాము. దేవుని యొక్క శక్తిని గ్రహించలేకుండా దేవుడిచ్చే అధికారము చూడండి. 26 2:26 ప్రకటన. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చి ఉన్నాను. అంతం వరకు దేవుడు ఇచ్చే శక్తిని మనము పొందుకోవాలి. అంతం వరకు మన క్రియలు చేస్తూ ఉండాలి. ఎందుకు సాతాను క్రియలు చేస్తున్నాడంటే మనము ఆ విషయాలు పాతవింగా విడిచిపెట్టకుండా, మొదటి క్రియలు విడిచిపెట్టకుండా, మొదటి క్రియలు అనేది విడిచిపెట్టకుండా ఇంకా పాపం చేస్తుంటే, జాగ్రత్తము విగ్రహారాధన పాపం చేస్తూ ఉంటే దేవుడు మనల్ని తోసివేస్తాడు. కాబట్టి మీరు మారు మనసు పొంది దేవుని వైపు చూడమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా చేయువానికి పుట్టినోట్లు 5 ఉందండి చూడండి అన్నమాట. 27 అండి. 2:27 ప్రకటన. అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి పుట్టినోట్లు 5 ఉందండి. 5 ఉండి ఏముంది చదవండి. గైకొను వానికి అంతం వరకు ఆయన క్రియలు గైకొనాలి. అంతం వరకు ఆయన మాటలు గైకొన్న వారికి ఏమిస్తాడంట? జనుల మీద అధికారం ఇస్తాను. అంతం వరకు ఆయన మాటలు గైకొనాలి. ఆయన ఏం చెప్తున్నాడు? మారు మనసు పొందమని చెప్తున్నాడు. ఈ లోకంలో నీతిగా జీవించమని చెప్తుంటున్నాడు. ఈ లోకంలో మీరు ఏ విధంగా జీవిస్తున్నారు, ఏ విధంగా ఉంటున్నారు? లోకం వైపు చూస్తున్నారా? దేవుడిచ్చే శక్తిని పొందుకోలేక, దేవుడిచ్చే సహనం ఉందా? దేవుడిచ్చే క్రియలు ఉన్నాయా మీలో? దేవుడు మిమ్మల్ని అందరూ పిలుస్తున్నాడు, రండి నా మాట ఆలకించండి, నా మాట ఆలకించండి, నేను మీ సహనమును ఎరుగుదును. మొదటి క్రియల కంటే కడపడి క్రియలు ఎక్కువ అని నేను ఎరుగుదును. మొదటి క్రియల కంటే చివరి క్రియలు ఎక్కువ పాపం చేస్తుంటున్నాయా? మొదటి క్రియ ఎలా ఉంది, చివరి క్రియ ఎలా ఉంది? మొదట్లో మనము పాపం చేసి ఉంటున్నాము. అవన్నీ విడిచిపెట్టి దేవుని వైపు
చూడాలి. కాబట్టి ఆ మాట జ్ఞాపకం చేసుకో, గట్టిగా పట్టుకోవాలంట. ఆయన మాటలు, ఆయన ఏం చెప్తున్నాడో మనము అవన్నీ గట్టిగా పట్టుకోవాలి. అప్పుడుదా దేవుని వైపు మనము చూస్తాము. అప్పుడే మనకు జీవ కిరీటం అనేది వస్తుంది. అప్పుడే మనకు జీవ గ్రంథంలో మన పేరు రాయబడుతుంది. కాబట్టి ఆ మాట అందుకే జనుల మీద అధికారం ఇస్తాడంట. చూడండి 27 చదువుదాము. 2:27 ప్రకటన. అంతం వరకు ఉండాలంట. నీ క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇస్తాను. ఆయన మాటలు గైకునే వాళ్ళకి జనుల మీద అధికారం ఇస్తాడంట. అంతం వరకు, చనిపోయేంత వరకు ఆయన క్రియలు మనము చూడాలి. ఆయన క్రియలు గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా ఉండాలి. భారం ఎవరి మీద పెట్టుకోకుండా గట్టిగా 25లో ఉంటుంది, నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోనండి. ఏం కలిగి ఉంటున్నాం మనం? ఏం కలిగి ఉంటున్నాం? పాపం కలిగి ఉంటున్నామా? పాపం విడిచిపెట్టేసి దేవుని వైపు చూస్తున్నామా? ఏం కలిగి ఉంటావు? గట్టిగా పట్టుకో, అప్పుడు నేను జీవ కిరీటం ఇస్తాను. అప్పుడు మీకు జీవ కిరీటం ఇస్తాను. ఏం పట్టుకొని ఉంటున్నావు ఈ లోకంలో? డబ్బున, అధికారాన్ని, ఇవన్నీ పట్టుకొని ఉంటున్నామా? చూడండి 2:9 అండి, చదువుదాం. ప్రకటన 2:9. నీ శ్రమను, దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివే. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివే. మనం ఈ లోకంలో దరిద్రతగా ఉంటున్నాము, ఆయనను మనము ధనవంతులం అంటాం. ఎందుకు దరిద్రులుగా ఉంటున్నాము? దేవుని మాటలు వినకుండా, దేవుని వైపు చూడకుండా, ఎంతసేపు లోకం వైపు చూస్తూ లోక ఆశల వైపు పరిగెత్తుచున్నామా? అందుకని దరిద్రులుగా ఉంటున్నామని దేవుడు చెప్తున్నాడు. ఆయనను నీవు ధనవంతుడివే. ఎప్పుడవుతావు ధనవంతుడు? దేవుని వైపు చూసినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, అప్పుడు ధనవంతుడు అవుతాం. పాపాలు ఒప్పుకున్నప్పుడు, లోకంలో ధనవంతుడు కాకపోయినా పరలోకంలోని ధనము సమృద్ధిగా ఉంటుంది. మత్తయి సువార్తలో ఉంటుంది అన్నమాట. ఈ లోకంలో సంపాదించుకుంటే పరలోకంలో చెమటైనను ఆడ కొరకదంట. కాబట్టి అక్కడ నీ ధనము అక్కడ ఉండాలి. ఎక్కడ నీకు ధనం ఉందో అక్కడ నీ మనస్సు ఉంటుంది. కాబట్టి మనకు పరలోకంలో ధనము సంపాదించుకోవాలి. అందుకనే ఏమీ లేకపోయినా, ఈ లోకంలో దరిద్రంగా ఉన్న పరలోకంలో ధనవంతుడుగా ఉంటావు, ధనం కలిగి ఉంటావు. కాబట్టి ఆ మాట జ్ఞాపకం చేసుకోండి. 10 చదువుదాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. మరణం వరకు మనము దేవుని సన్నిధిలో ఉండాలి. మరణం వరకు ఆయన విడిచిపెట్టి ఉండకూడదు. మరణం వరకు శ్రమలు అనుభవించాలి. శ్రమలు ఎలా వస్తాయి? ఇంట్లో నుంచి శ్రమలు వస్తాయి, తర్వాత వచ్చి బయట నుంచి వస్తాయి, సమాజం నుంచి వస్తాయి, శ్రమలు వస్తాయి. శ్రమల్లో వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? శోధించబడాల. వాళ్ళు ఎన్నో శ్రమలు పెడతారు, అవమానిస్తారు, నిందలు వస్తాయి. ఇవన్నీ ఓపిక కలిగి జీవించాలి. ఓపిక కలిగి ఉన్నప్పుడు శోధించబడినట్లు అపవాది మీరు కొందరిని చెరలో వేయబోచున్నాడు. శ్రమలు వస్తాయి, కన్నీళ్ళు, నష్టాలు అన్నీ వస్తాయి. కాబట్టి వాటిలో మనము
ఓపిక కలిగి జీవించాలి, ఓపిక కలిగి ఉండాలి. చివరి వరకు, అంతం వరకు ఓపికగా ఉండు, నేను నీకు జీవకిరీటం ఇస్తాను. తొందరపడి మాట్లాడకూడదు. నీ క్రియలు మొదటి క్రియల కంటే మరి ఎక్కువగా ఉండాలి అంటాడు. క్రియ ప్రతి పాపము నుండి మనల్ని విడుదల చేస్తుంది. ఆ క్రియలను విడిచిపెట్టి దేవుని వైపు చూడాలి. దేవుని ఆత్మను పొందుకోవాలి. దేవుని ఆత్మను పొందుకొని మనము మారు మనసు పొంది ఆయన వైపు చూడాలి. మనం పాతవి గతించను, కొత్తవి ఆయన. కాబట్టి ఒకప్పుడు వ్యభిచారిగా ఉంటున్నావా? ఒకప్పుడు దుర్మార్గంగా జీవిస్తున్నామా? ఒకప్పుడు చెడ్డ మాటలంతా పలుకుతున్నామా? అవన్నీ విడిచిపెట్టి మారు మనసు పొంది దేవుని వైపు చూడాలి. అప్పుడే దేవుడు మిమ్మల్ని జీవకిరీటం మీకు ఇస్తాడు. అంతం వరకు సహించుకొని ఉండాలి. మన క్రియలు ఎలా ఉంటున్నాయి ఇప్పుడు చూడండి. అన్నమాట 1వ అధ్యాయము, ప్రకటన 1వ అధ్యాయము 19 చదువుకుందామండి. 18 చదువుదాం. 18. ప్రకటన 1వ అధ్యాయము 18. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతినైతిని గాని ఇదిగో యుగయుగములు జీవుడవై ఉన్నాను. నేను యుగయుగములు జీవించి ఉన్నాను. నేను మొదటి వాడను, కడపటి వాడను అంటున్నాడు దేవుడు. కాబట్టి ఆయన మొదటి వాడును, కడపటి వాడునై ఉంటున్నాడు. కాబట్టి ఆయన మనతో కూడా ఉంటాడంటున్నాడు. మన ఆలోచనలు చెప్పే దేవుడు. మన పాపాలను మోసుకొని సిలువలో, ఘోరమైన సిలువలో బలైన దేవుడు. మన పాపాలు విడిచిపెడితే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము. ఎంతవరకు ఉంది మన జీవితం? చూడండి, జ్ఞాపకం చేసుకోండి. చదువు 18. మరియు మరణం యొక్క, పాతాళ లోకం యొక్క తాళం చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. మరణము ఆయన దగ్గర ఉందంట, పాతాళ చెవులు ఆయన దగ్గర ఉందంట. ఆయన అంత గొప్ప దేవుడండి. కాబట్టి ఈ లోకంలో డబ్బులు సంపాదించేవాళ్ళు, కారులో తిరిగేవాళ్ళు, ధనవంతులు, వీళ్ళందరూ వాళ్ళందరినీ దేవుడు పిలుస్తున్నాడు. మీరందరూ మారు మనసు పొంది. అందుకనే ఆ మాట జ్ఞాపకం చేసుకోండి. 2:5 ఉంటుంది ఆ మాట. మీరందరూ మారు మనసు. ఏ స్థితిలో ఉంటున్నావో జ్ఞాపకం చేసుకో. ఒకసారి నువ్వు ఆ స్థితి నుంచి వచ్చినావు, ఫస్ట్ అది జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు మనము ఇప్పుడు ఉండే స్థాయి మనం గర్వించకూడదు. మేము బాగానే బతుకుతున్నాము, మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి అని గర్విస్తున్నావా? ఆ గర్వం విడిచిపెట్టి నువ్వు వచ్చిన స్థితిలో జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎలా ధనవంతుడయ్యావు, నువ్వు ఎలా ఉండవు, మొదటి స్థితి ఎలా ఉంది, మొదటి స్థితి ఎలా జీవిస్తూ వచ్చావు, అది మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు. జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది మొదటి క్రియలు చేయకుము. ఆ క్రియలు పాపము మొదట్లో ఏ విధంగా చేసావు పాపము ఆ విధంగా చేయకుండా జాగ్రత్త పడము. లేని ఎడల నీవు నీ వద్ద నుంచి దీపస్తంభము నేను వేరొక చోటికి తీసివేస్తాను. మనలో దీపస్తంభం దేవుడు పెట్టి ఉంటున్నాడు. జీవం గల దేవుడు దీపస్తంభం, వెలుగు బాగా కలుగుతుంది. మనం నడిచే నడతలు, మనం నడిచే ప్రవర్తనలు ఆ దీపస్తంభము నడిపిస్తుంది. దీపం. అందుకనే యోబు గ్రంథంలో ఉంటుంది ఆ మాట, నా తల మీద దీపస్తంభం ఉన్నది. కాబట్టి ఆ మాట జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఏ స్థితిలోంచి వచ్చావో ఆ స్థితిని నువ్వు మర్చిపోకూడదు, ఆ స్థాయి మర్చిపోకూడదు. నీ ప్రవర్తన మార్చుకొని దేవుని వైపు చూడమంటాడు. మర్చిపోకూడదు. ఎంత స్థాయికి వెళ్ళినా దేవుణ్ణి మర్చిపోకూడదు. అందుకనే నువ్వు నమ్మకంగా ఉండము, మరణం వరకు నమ్మకంగా ఉండము. నేను నీకు జీవ కిరీటం ఇస్తాను.
కాబట్టి ఆ క్రియలు, ఆ పద్ధతులు మీరు ఏ స్థితిలోంచి వచ్చినారో అది మర్చిపోకుండా దేవుని వైపు చూడమని దేవుడు ఆశపడుతున్నాడు. నేనే కడపటివాడను, మొదటివాడు, నీకు అన్నీ ఇచ్చినవాడు నేనే, నీకు సంపాదించిన వాడు నేనే. నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే అది నేను చెప్పిన మాటే. నేను దీవించాను, నేను ఆస్వాదించాను, నేను గొప్ప చేసినాను. అది ఎవరో కాదు, నేనే. అందుకనే ఆ మాట అంటాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతునైంది కానీ ఇదిగో యుగములకు దేవుడినై ఉందును. కాబట్టి మరణం యొక్క తాళం చెవియు, లోకం యొక్క తాళం చెవియు నా దగ్గర ఉన్నది. లోకం యొక్క, పాతాళం యొక్క తాళం చెవులు నా స్వాధీనంలో ఉంటున్నాయి అంటున్నాడు దేవుడు. కాబట్టి మనము పాతాళానికి వెళ్ళిపోయినా, పరలోకానికి వెళ్ళిపోయినా ఆయన దగ్గర ఉంది. ఆయన సన్నిధిలో మన పాపాలన్నీ, రహస్య పాపాలు కూడా మనకు అడ్డుగా ఉన్నప్పుడు వాటిని తీసివేసి మారు మనసు పొంది దేవుని వైపు చూడమని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి మీకు అధికారం కూడా నేను ఇస్తాను. ఎప్పుడు ఇస్తాడంటే అధికారము, ఆ పాపాలను విడిచిపెట్టి దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మనకి అధికారం కూడా ఇస్తాను అంటున్నాడు. అందుకని 2వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకుందాం, ముగిస్తామండి. నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్యను, నీ సావాసమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియ కన్నా క్రియలు మరి ఎక్కువైనవి ఎరుగుదును. నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసము నేను ఎరుగుదును. నీ పరిచర్యని ఎరుగుదును. నువ్వు ఎలా చేస్తున్నావు, ఈ లోకంలో పరిచర్య ఎలా చేస్తున్నావు, సావాసం ఎలా ఉంటున్నావు, నీ ప్రేమ ఎలా ఉంది, నీ క్రియ ఏ విధంగా ఉంది, నీ అంత ఎరిగే దేవుణ్ణు, నేను చూచిన దేవుణ్ణు. నీ క్రియ తెలుసు, నువ్వు ఎలా జీవిస్తున్నావో తెలుసు, నువ్వు ఎలా నడుస్తున్నావో తెలుసు. నా రహస్య పాపాలు కూడా చూసే దేవుడువు. ఎవరైనా మంచిగా మాట్లాడుతూ ఉంటే లోపల వాళ్ళు తిట్టుకుంటున్నారేమో, పైకి మంచిగా వందనాలు చెప్పి వెనకాల తిట్టుకుంటున్నారేమో. పాపం చేస్తున్నావా? రహస్య పాపాలు చూసే దేవుడు, నీ సహనాన్ని చూసే దేవుడు. చూడు, నీ క్రియలు, నీ ప్రేమ నేను ఎరుగుదును, నీ విశ్వాసం నేను ఎరుగుదును, నీ పరిచర్ని ఎరుగుదును. పరిచర్య చేసేది కూడా దేవుడు చూస్తున్నాడు. విశ్వాసం తెలుసు కాబట్టి నీ సహనం నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు ఎక్కువైనవన్నీ ఎరుగుదును. మనము పాపం చేస్తున్నామా? మన క్రియలు చూస్తున్నాడు. క్రియ అనగా పని, పాపం పనా, పుణ్యమైన పనులు చేస్తున్నారా? ఎలా ఉంది మన జీవితాలు? ఏమండి, తెలుసుకుందామండి. అందుకనే ఆ మాట, అందుకనే మొదటి స్థితి ఎలా ఉంది, మొదట ఎట్లా వచ్చినావు నువ్వు దేవుని సన్నిధికి, మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళిపోతివి? పాపాలు అడ్డుగా ఉన్నాయా నీకు దేవుడికి? రహస్య పాపాలు అడ్డుగా ఉన్నాయా? వాటన్నిటిని తీసివేయమని ప్రార్థన చేసుకుందాం. నీ సహనము, నీ విశ్వాసము, నీ ప్రేమ నేను ఎరుగుదును. అందుకనే నీ క్రియలు ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది, ఒకసారి జాగ్రత్త విడిచిపెట్టండి. అందరూ దేవుని వైపు చూడండి. పాండుపరాగులు, గుట్కాలు, ఆంసులు ఇవన్నీ పాపము. రహస్యంగా కొంతమంది రహస్య పాపాలు చేస్తూ ఉంటున్నారు. వాటినన్నింటినీ విడిచిపెట్టి ఆయన పిలుచున్నాడు, నా కుమారుడా రండి, మీరందరూ మారుమనసు పొందండి. ఎందుకని ఆ మాట చెప్తున్నాడంటే, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించేవాడను, మృతుడైనను. మృతి పొందితే కూడా నాకు సంబంధం లేదని కొంతమంది అనుకుంటారు. చచ్చిపోదాం, పోతే పోతుందండి. అక్కడ కూడా ఆయన ఉంటున్నాడు.
నిన్ను జీవింపజేసేవాడు నేనే. నేను మృతి పొందితే అక్కడ కూడా నేను ఉంటున్నాను. మృతి చూడండి అన్నమాట, ఎంత క్లియర్గా చెప్తాడన్నమాట. 1వ అధ్యాయము 18 చదువుస్తాము. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతునైతిని కానీ ఇదిగో యుగ యుగములకు సజీవుడై ఉంటున్నాడు. మృతి పొందినాడు, తిరిగి లేచినాడు దేవుడు. మన కోసము ఘోరమైన శిలువలో బలైనాడు, మన పాపాల కోసము. ఈ రహస్య పాపాలన్నీ మన జీవితాల్లో ఉంటున్నాయి కనుక ఆయన మనకి క్షమాపణ కొరకు, మనశ్క్షమాపణ కొరకు ఆయన ఘోరమైన శిలువలో బలైనాడు. కొరడాలతో కొట్టారు, రాళ్లతో కొట్టారు, శిలువ మోస్తూ ఆ గొల్గొతా కొండపైన ఆయన మరణించాడు. తిరిగి ఆయన 3వ దినము పునరుద్ధరణ దినమందు ఆయన తిరిగి లేచాడు. ఆయన చెప్పినట్లే తిరిగి లేచి సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి, ఆశీస్సులుగా చేయండి. అందరూ నా బిడ్డలు దారి తప్పిపోతున్నారు. అందుకని సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తాను. పాపం మోసుకొని తిరుగుతున్నారు కాబట్టి ఆ పాపం అంతా దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని వైపు చూడాలని దేవుడు ఆశిస్తాడు. అందుకని మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. నేను త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చి ఖచ్చిత యుద్ధము చేసేద్దాను. కావున మీరందరూ మారు మనసు పొందండి. అందుకని ఆ 2:16 కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యుద్ధకు వచ్చి నా నోటి నుండి వచ్చి ఖడ్గంతో నాశనం చేస్తాను. కాబట్టి ఆయన త్వరగా వచ్చున్నాడు కనుక మనం మారు మనసు పొంది జీవించాలని, మారు మనసు పొందాలని ఆయన కడపటివాడు మొదటివాడుగా ఉంటున్నాడు కనుక జ్ఞాపకం. చివరిగా నిర్గమకాండము 12వ అధ్యాయం మనం చదువుకుందామండి. నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మను నశింపచేయక దాటిపోదును. నేను ఐగుప్తు దేశంలో పాడు చేయుచుండగా మిమ్మను సంహరించుటకు తెగుళ్ళు మీ మీదకి రాదు. ఆయన రక్తం ఉండాలి. అందుకనే ఆ రక్తం అంటాడు. చూడండి అంట, మీకున్న ఇండ్ల మీద ఆ రక్తము గుర్తుగా ఉండవలను. ఆయన మన కొరకు చిందించిన రక్తము మన ఇండ్ల పైన ఉంటున్నదా లేదా? ఇండ్ల పైన ఉంటేనే ఆ తెగుళ్ళు అనేది మనకు సమీపించదు. తెగుళ్ళు మన మీద రావు, తెగుళ్ళు మన మీద దాడి చేయవు. మన ఇండ్ల మీద ఆయన రక్తాన్ని ఉంచాలి. ఆయన రక్తము మన ఇండ్ల పైన ఉండాలి. మన ప్రార్థననే రక్తము. ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తూ ఉండాలి, స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయన మహింపరచాలి. అందుకనే ఘోరమైన శిలువలో మన కొరకు తెగుళ్ళు, మన కొరకు ఆ బాధలంతా అనుభవించినాడు. తెగుళ్ళు మన మీద దాడి చేయకుండా, మనుషులు మన మీద దాడి చేయకుండా, ఆ శ్రమలు మన మీద దాడి చేయకుండా, మన పాపాల రహస్య పాపాలు కూడా ఆయన భరిస్తూ ఉన్నాడు కనుక మనకు ఆ పాపం అనేది అంటుకోకుండా ఆయన రక్తము చూడండి అన్నమాట. మీరున్న ఇండ్ల మీద రక్తము మీకు గుర్తుగా ఉండును. తెగుళ్ళు కూడా మనకు సమీపించవు, అది గుర్తుగా ఉంటుందంట. మనకి ఏ శ్రమ అనేది రాదు. అందుకని మీరందరూ మారు మనసు పొంది ఆయన వైపు చూస్తే ఆ తెగుళ్ళు కూడా దేవుడు ఆపుతాడంట. కాబట్టి ఆ మాట జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని నశింపు చేయకుండా దాటిపోను, నశింపు చేయదంట ఆయన రక్తం ఉంటే. ప్రతి ఎన్నెల్లో ఆయన రక్తం ఉండాలంటే దాని అర్థము ఆయన ఉండాలి. ఆయన మన కొరకు జ్ఞాపకం చేసుకోవాలి. మన కొరకు ఆయన మరణించాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన కొరకు ఘోరమైన శిలువలో బలైనాడని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే మీరు మారు మనసు పొంది దేవుని వైపు చూడాలి. ప్రార్థన చేసుకుందామండి. కృపా సంపూర్ణ దయగల దేవ, జాలగల ప్రభువేళ స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీరు
మా ప్రియులతో మాతో మాట్లాడుతూ వచ్చిన బట్టి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. అయ్యా నీ స్థితి ఎలా ఉంది, మొదట నీ స్థితి ఎలా ఉంది అది జ్ఞాపకం చేసుకోమని వేడుకొని తండ్రి ప్రభ చెప్పుచూ వచ్చున్నారు ప్రభా. అవునయ్యా, ఎందరైతే మా ప్రియులు మేమును మా స్థితి మొదటి స్థితి మేము జ్ఞాపకం చేసుకొని నీ వైపు తిరిగి మారు మనసు పొందలాగన సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. అయ్యా, మేము దారి తప్పువచ్చున్నాం ప్రభా, లోకం వైపు చూస్తున్నాం ప్రభా, దయతో క్షమించమని వేడుకొంచున్నాం ప్రభా. ఎందరైతే తండ్రి ప్రభా దారి తప్పున దయతో క్షమించండి అయ్యా. నూతనంగా తండ్రి ప్రభా నేను తెలుసుకుంటున్నకు సహాయం చేయమని వేడుకొంచు. మొదటి వాడును కడపటి వాడును నేనే అని మీరు సెలవిస్తూ వచ్చున్నారు ప్రభా. అవునయ్యా, మా ప్రియులు ఎంతమంది చూస్తున్నారో తండ్రి వాళ్ళందరూ మారు మనసు పొంది నీ వైపు చూచలాగన తండ్రి ప్రభా రోజు ఏ పని చేస్తున్నారో వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకోండి. కరోనాతో బాధపడుతున్నారు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళందరూ తండ్రి ప్రభానైనా క్షమించండి, తెగుల నుంచి కాపాడండి తండ్రి. మీ రక్తము తండ్రి ప్రభా ఊరికనే ఇవ్వలేదు ప్రభా, మీరు లోకాన్ని రక్షించుటకు ఈ లోకానికి వచ్చారు తండ్రి ప్రభా. అందరూ నీ బిడ్డల కొరకు మీరు ప్రాణత్యాగం చేశారు ప్రభా. ఈ ప్రపంచంలో ఉన్న అందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రభా. కరోనాతో ఎంతమంది అయితే బాధపడుతున్నారో తండ్రి ప్రభా జ్ఞాపకం చేసుకొని ఈ రక్త ప్రోచనతో తండ్రి ప్రభా ఆ తెగుల నుంచి కాపాడు రక్షించమని తండ్రి మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ యేసయ్య నామములో అడుగుచున్నాం పరలోకన తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.